హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ రమ్య చౌదరి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సోలార్ పవర్ సిస్టమ్ వైపు డైవర్ట్ అవుతున్నారు. దానివల్ల పవర్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో మరి ఇటువంటి ఐడియాలజీ నుంచి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీయే సనప్ సోలార్ పవర్ సిస్టమ్. సో ఇప్పుడు సనప్ సోలార్ పవర్ సిస్టమ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సంతోష్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఎస్. సో నిజంగా సనప్ సోలార్ పవర్ సిస్టమ్ అనే బ్రాండ్ గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నవ్య డేస్ పవర్ అనేది ప్రతి ఒక్కరికి నీడ్ అండ్ దట్టు కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి పవర్ బిల్ కావచ్చు, ఇలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని నుంచి రికవర్ అవ్వడానికే సోలార్ సిస్టమ్ వైపు డైవర్ట్ అవుతున్నారు. సో మీకు ఎలా వచ్చింది అసలు ఈ ఐడియా? సో ఇది కొత్త ఐడియా ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ ఏంటి అంటే మనము చిన్నప్పటి నుంచి మీరు కానీ నేను కానీ చూసుకున్నట్టయితే మనకి పవర్ కట్స్ ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చిన్నప్పుడు మనం అందరం చూసాం. సో అప్పటి నుంచి కూడా ఏంటి అని అంటే దానికి ఆల్టర్నేట్ ఏముంది అని చూసుకుంటే సోలార్ ఒకటి సోలార్ వాజ్ ద ఆల్టర్నేటివ్. సో సోలార్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ వచ్చేసి అది క్లీన్ ఎనర్జీ. అంటే మనము జనరల్గా వచ్చే వేరే పవర్ ఏదైతే ప్రొడక్షన్ మెథడ్స్ ఉన్నాయో థర్మల్ కానీ ఫాజిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్కి ఎంతో కొంచెం హాని చేసేవే. సో వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ ఏంటంటే డైరెక్ట్లీ త్రూ ద సన్, ఇది క్లీన్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అన్లిమిటెడ్ ఎనర్జీ. సో రిసోర్స్ ఏంటంటే అన్లిమిటెడ్ రిసోర్స్. మొత్తం ఏంటంటే సన్లైట్ మీద ఈ సోలార్ ఎనర్జీ అనేది డిపెండ్ అయ్యి ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటి అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీని మీద అవేర్నెస్ బాగా ఎక్కువ వచ్చింది. బిఫోర్ ఏంటి అని అంటే ఇదేం కొత్తగా ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది. బట్ నౌ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్సే కావచ్చు, పబ్లిక్లో అవేర్నెస్ అవ్వచ్చు, దానివల్ల అడాప్షన్ అనేది ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం దీన్ని. సో ఐడియా అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ మీరు ఒక ఎంటర్ప్రైనియర్గా నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో సోలార్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే మేడం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఇది ఇందాక నేను చెప్పినట్టుగా పవర్ కట్స్ అవన్నీ వచ్చినప్పుడు నేను అంటే చాలా ఆర్టికల్స్లో ఇవి చూసినప్పుడు కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉందంటే సోలార్ అనేది ఒకటే ఉంది. అప్పటి నుంచి కూడా ఏంటంటే సోలార్ పైన నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. సో అది కాకుండా ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఏదైతే మనకి ఆల్టర్నేట్ సోర్స్ కానీ మనకి డైలీ పవర్ కన్సంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అది పెరుగుతూ ఉన్నాయి. అక్రాస్ ద గ్లోబ్ చూసుకున్నట్టయితే మన పవర్ కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో దాని తగ్గట్టు మనకి రిసోర్సెస్ ఉన్నాయంటే అన్ని రిసోర్సెస్ లేవు. సో ఓన్లీ వాజ్ ఆల్టర్నేటివ్ వాజ్ సోలార్ పవర్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఒకటే. సో ఈ సెక్టార్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లాంగ్ రన్లో బెనిఫిట్ వైజ్ కూడా బాగుంది. సో అందుకనేసి ఈ సోలార్ సెక్టార్ వైజ్ రావడం జరిగింది. ఓకే. సో 2019లో స్టార్ట్ చేశారా కంపెనీ? అవునండి, 2019లో స్టార్ట్ చేసాము. బిఫోర్ 2019 ఐ వాజ్ వర్కింగ్ విత్ మల్టిపుల్ కార్పొరేట్స్తో నేను వర్క్ చేశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూస్ అని. సో అన్నింటిలో బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేశాను. తర్వాత 2019లో వీ హావ్ స్టార్టెడ్ ది సనప్ సోలార్ పవర్. ఓకే. సనప్ సోలార్ సిస్టమ్ స్టార్ట్ చేశాక కూడా ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ కలిపి 1000+ ఎబోనే ఉన్నారా కస్టమర్స్? ఎస్ అండి, ఎస్. మాకు ఇప్పటివరకు అంటే మీరు రీసెంట్ డేటా లేటెస్ట్ చూసుకుంటే 1200+ కస్టమర్స్ వరకు మనం సర్వీస్ ఇచ్చాము. మేము మల్టిపుల్ ప్రోడక్ట్స్ సర్వీస్ చేస్తాం. అంటే సోలార్ రూఫ్ టాప్ మెయిన్గా చేస్తాం. దాంతో పాటుగా యాడ్ ఆన్లో ఏంటి అంటే సోలార్ వాటర్ హీటర్స్ చేస్తాము, సోలార్ స్ట్రీట్ లైట్స్ చేస్తాము, ఇవన్నీ సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేస్తాము. సో ఇప్పటికీ మోర్ దెన్ 1200+ కస్టమర్స్కి మనం సర్వీస్ ఇచ్చాము. ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కస్టమర్స్ ట్రస్ట్, సపోర్టు అండ్ క్వాలిటీలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. అండ్ దట్ ఈస్ ద మేజర్ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు వచ్చే మేజర్ బిజినెస్ ఏదైతే చూస్తారో, రెగ్యులర్ బిజినెస్ ఏదైతే వస్తుందో 50% ఆఫ్ ద బిజినెస్ మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి వస్తుంది. సో దట్ స్పీక్స్ అలాట్. అంటే బేసికలీ ఏంటి అని అంటే 50% వచ్చేది కూడా ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ యూస్ చేసి వాళ్ళు వేరే ఒకరికి సజెస్ట్ చేస్తున్నారు అని అంటే అది. సో అది ఒకటి. అండ్ వాళ్ళు ఎక్కడొక్కడ హ్యాపీ ఫీల్ అయ్యారు, స్ట్రాంగ్ రిఫరెన్స్ కూడా. అక్కడ ఏమవుతుందంటే మనకి ఇంకో నెక్స్ట్ వచ్చే కస్టమర్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఎక్కువగా మాకు కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ కొత్త కస్టమర్ లాగా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు కూడా మనం సర్వీస్ ఇవ్వడానికి మాకు హ్యాపీగా ఉంటుంది. రైట్, సూపర్ అండి. నిజంగా కస్టమర్స్ ఆర్ అవర్ గాడ్ అంటారు, అందుకని. సో ఈ సోలార్ రూఫ్ టాప్స్ అన్నారు కదా మీరు, అవి ఎలా వర్క్ అవుతాయి? సో బేసికలీ ఏంటంటే ఈ సోలార్ రూఫ్ టాప్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మనం ఏదైతే ఇంట్లో వాడే పవర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గ్రిడ్ నుంచి తీసుకుంటాం. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంటికి వస్తూ ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే జనరల్గా మన ఇంటిపైనే మనం మన పవర్ని ప్రొడక్షన్ చేసుకుంటాం. సో సోలార్ ప్లాంట్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ ఉంటాయి, దానిపైన సన్లైట్ ఇది పడేసి దాని నుంచి మనకి పవర్ జనరేట్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఇంట్లో మనం వాడేది ఏంటంటే ఏసీ పవర్. సో మనకి సోలార్ నుంచి వచ్చేది డైరెక్ట్ డీసీ పవర్. సో మధ్యలో మనకి ఏంటంటే ఒక బాక్స్ మనకు సోలార్ ఇన్వర్టర్ అని ఉంటుంది. అది ఏం చేస్తుంది అని అంటే ఈ సోలార్ పవర్ ఏదైతే డైరెక్ట్ పవర్ ఉందో దాన్ని ఏసీ పవర్కి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి మనకు రెగ్యులర్గా యూసేజ్కి హెల్ప్ అవుతుంది అది. సో అలాగా మనము కావాల్సిన పవర్ అంతా కూడా మనం ఇంటిపైన పెట్టుకొని ప్రొడక్షన్ చేసుకుంటాం. సో మనకి అన్లిమిటెడ్ యూనిట్స్ ఉంటుందా?
లేదండి. సో, అదేంటి ఎలా ఉంటది అనంటే మనకి ఎంతైతే కెపాసిటీ మనకి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనము కస్టమర్‌కి సజెస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒక 3 బీహెచ్‌కే హౌస్ ఉంది. ఓకే. 3 బీహెచ్‌కే హౌస్‌కి జనరల్‌గా యావరేజ్‌గా ఏమవుతది అనంటే ఒక 300 యూనిట్స్ నుంచి 400 యూనిట్స్‌కి వాళ్ళ యావరేజ్ కన్జంప్షన్ పర్ మంత్ ఉంటది. ఓకే. సో, అలాంటి కేస్‌లో మేమేం చేస్తాం అనంటే వాళ్ళకి ఒక 3 కిలోవాట్ సజెషన్ చేస్తాం. 3 కిలోవాట్ సోలార్ ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. 3 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే 300 టు 400 ఆ పవర్ అనేది వాళ్ళకి జనరేట్ చేస్తది. ఓకే. సోలార్‌లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటి అనంటే మనం ఏదైతే ఇంటి పైన పెట్టుకున్న పవర్ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే అది డే అండ్ నైట్ ఓన్లీ డేలో మనకి మాత్రమే సోలార్ ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకంటే నైట్‌లో మనకి సన్ సన్‌లైట్ ఉండదు. ఉండదు అవును. కాబట్టి. సో, డేలో ఏంటంటే డేకి, నైట్‌కి కావాల్సిన ప్రొడక్షన్ అంతా మనకు డేలో వచ్చేస్తుంది. ఓకే. సో, మనం డేలో మొత్తం వాడము. సో, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏసీ గానీ ఏదైనా అప్పటికి ఉన్నయి వాడుకుంటాం. సో, ఎక్స్‌ట్రా ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో మనకి, ఆ ప్రొడక్షన్ అంతా కూడా ఏమవుతుందంటే మళ్ళీ రివర్స్ గ్రిడ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, మనం యూజ్ చేయంది అన్నెసెసరీవి. అంటే జనరల్‌గా మనం యూజ్ చేయందంతా కూడా ఓకే. మళ్ళీ రివర్స్ గ్రిడ్‌కెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే రివర్స్ వెళ్ళిపోయినప్పుడు ఏదైతే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏదైతే రివర్స్ వెళ్ళిందో అవన్నీ కూడా ఏంటి అనంటే మన పేరు మీద వాళ్ళ దగ్గర బ్యాంక్ అవుతాయి. ఓకే. సో, దానివల్ల యూజ్ ఏంటి అంటే మనం నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్స్‌లో ఎప్పుడైనా సమ్మర్‌లో గానీ, ఇంకేదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు గానీ ఎక్సెస్ వాడతాం. ఓకే. ఎక్సెస్ వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాతది ఏదైతే సేవ్ అయిన యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనకి అడ్జస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఇట్స్ లైక్ ఏ రీచార్జ్ లాగంటారా మీరు? అది అంటే క్యారీ ఫార్వర్డ్ లాగా క్యారీ ఫార్వర్డ్ లాగా. ఒకటి ఎట్లా ఉంటుంది అంటే సోలార్ ఒక్కసారి మీరు పెట్టుకున్నారంటే సోలార్ లైఫ్ వచ్చి 25-30 ఇయర్స్. ఓకే. వన్ టైమ్ సెటప్ ఉంటుంది. మీకు 25 ఇయర్స్ కూడా ఎవ్రీ మంత్ ఇది 300 యూనిట్స్ ప్లస్ జనరేట్ చేస్తాను. ఒక్కసారి మీరు పెట్టుకుంటే ఏంటంటే మీరు 25 ఇయర్స్ ఆ పవర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఒకసారి దానికి మళ్ళీ ఫర్దర్‌గా రెగ్యులర్ ఇన్‌స్టాల్‌మెంట్ సర్వీస్ ఎలా సో, ఉంటది? సర్వీస్ వచ్చేసి వెరీ మినిమల్ ఉంటుందండి. మనకు జనరల్‌గా ఏమవుతది అనంటే సోలార్‌లో మెయిన్ ఇన్‌స్టలేషన్ చేసుకున్న తర్వాత వచ్చే మేజర్ కస్టమర్‌కి చేసుకోవాల్సిన పని ఏంటి అనంటే క్లీనింగ్ ఒకటే ఉంటది. ఓకే. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ అనేది మనం ఇంటి పైన పెట్టినప్పుడు డస్ట్ గానీ ఇవన్నీ పడతా ఉంటాయి. ఓపెన్ టు స్కై ఉంటది. కొన్నిసార్లు కొన్ని ఏరియాస్‌లో ఏమవుతదంటే వాళ్ళ హౌసెస్ వెరీ నియర్ టు రోడ్స్ ఉంటాయి. సో, దానివల్ల ఏందంటే డస్ట్ ఫార్మ్ అయ్యి ఇవన్నీ. డస్ట్ ఫార్మ్ అయినప్పుడు ఏమంటే మన సన్‌లైట్ పడ్డప్పుడు కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసేప్పుడు కొంచెం తగ్గిపోతది. ఓకే. సో, దానివల్ల ఏం చెప్తామంటే కస్టమర్స్‌కి ఎవ్రీ వీక్లీ గానీ వాళ్ళు ఉండే ఏరియాని బట్టి వాళ్ళకి పాసిబిలిటీ ఉన్న అట్‌లీస్ట్ 2 వీక్స్ కానీ ఓకే. లేదంటే అట్‌లీస్ట్ 1 మంత్‌కి ఒకసారి క్లీన్ చేసుకోవడం. అది వెరీ నార్మల్ ప్రొసీజర్. దానికి జనరల్‌గా ఇప్పుడు మనం ఏదైనా కార్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా కూడా బేసిక్ మెయింటెనెన్స్ అయితే మనం చేస్తాం. యెస్. సో, సోలార్‌లో కూడా అంటే వెరీ బేసిక్ మెయింటెనెన్స్. అది ఒక్కటి మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఏంటంటే మనకి రిజల్ట్ గానీ, మనకు కావాల్సిన యూనిట్స్ ప్రొడక్షన్స్ గానీ చాలా బాగా వస్తాయి. ఓకే. ఇప్పుడు మనకి సోలార్ అనేది కంప్లీట్‌గా సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. పవర్ జనరేషన్ గానీ ఇదంతా. సో, మరి ఇన్ కేస్ రైనీ సీజన్ గానీ, వింటర్స్ గానీ ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తాయా? అవును. అంటే మీరు మంచి క్వెషన్ అడిగారు. అంటే చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటదనమాట మీరన్నట్టు. సో, ఇది సోలార్ అనేది ఓన్లీ సమ్మర్‌లోనే పనిచేస్తది. రెయినీ సీజన్‌లో పనిచేయదు. సో, జనరల్‌గా అలా కాదండి. సో, మనకేంటంటే ఈ సోలార్ అనేది వచ్చేసి ప్యూర్‌లీ సన్‌లైట్ పని. ఈవెన్ మనకు వింటర్‌లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఎంతో కొంత సన్‌లైట్ Yes. ఉంటుంది. మనం ఎప్పుడు చీకట్లో అయితే ఉండం. అవును. ఆ సన్‌లైట్‌లో నుంచి కూడా మనకి మినిమమ్ పవర్ అనేది జనరేట్ చేస్తది. మీరు జనరల్‌గా చూసుకున్నట్టయితే సమ్మర్‌కిను, వింటర్‌కి చూసుకుంటే మీకు హార్డ్‌లీ ఒక 20-30% వేరియేషన్ వస్తది. అదర్‌వైజ్ ఏంటంటే మినిమమ్‌గా మనకు ఎక్స్‌టెంట్ మనకి ఒక జనరల్‌గా ఇదే 3 కిలోవాట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చూసుకుంటే జనరల్‌గా సమ్మర్‌లో అది ఒక 350 యూనిట్ జనరేట్ చేస్తే వింటర్‌లో ఒక 300 యూనిట్స్ అయితే మినిమమ్ జనరేట్ చేస్తది. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. ఇండియాలో మనకున్న ఒక పాజిటివ్ ఫ్యాక్టర్, బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు 365 డేస్‌లో మనకి 330 డేస్ సన్నీ డేస్‌లోనే ఉంటాం మనం. అవును. ఓన్లీ ఒక హార్డ్‌లీ వింటర్ సీజన్ మనం Yes. 3 మంత్స్ అంటాం గానీ మనకు ఉండేది ఒక 30 డేసే ఉంటది. కరెక్ట్. సో, ఆ 30 డేస్ చూసేస్తే తీసి పక్కన అనుకుంటే మనము రెస్ట్ 330 డేస్ మనం ఎప్పుడు సన్నీలోనే ఉంటాం. సో, ఆ ప్రాబ్లమ్ లేదు. మనకు వెస్టర్న్ కంట్రీస్‌లో చూసుకుంటే వాళ్ళకంత సన్‌లైట్ ఉండదు. అవును. సో, ఇండియాలో ఉండేది ఇంకొక మేజర్ బెనిఫిట్ సోలార్ ఏంటంటే ఈ సన్ ఫ్యాక్టర్ కూడా మనకు అదొక బెనిఫిట్. దీనివల్ల కూడా ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ మనకి ఎప్పుడు పవర్ జనరేట్ అవుతానే ఉంటది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అడిగిన దానికి కంటిన్యూయేషన్. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే సోలార్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ కావాలి. అవును. పెద్ద కన్జంప్షన్ అవుతదనేసి. సో, జనరల్‌గా అంత పెద్ద స్పేస్ ఏం అవసరం పడదండి. మనం పెట్టుకునే 3 కిలోవాట్ ఇందాక మనం 3 బీహెచ్‌కే గురించి మాట్లాడుకున్నట్టు దానికేంటి అనంటే హార్డ్‌లీ ఒక 300 ఎస్ఎఫ్‌టీ. అంతే. 300 ఎస్ఎఫ్‌టీ అంటే ఒక చిన్న రూమ్ సైజు సరిపోతుంది. సో, అంతకు మించి పెద్ద స్పేస్ ఏం పట్టదు. కొంతమంది ఏంటంటే మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకొక మిత్ ఏంటంటే ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేసి. సో, మనం ఒకవేళ ఆ క్యాలిక్యులేషన్ కూడా తీసుకున్నట్టయితే అదే 3 కిలోవాట్ సిస్టమ్‌కి మనకొచ్చేసి 2,00,000 ఖర్చవుతదండి సోలార్ ఓకే. సెటప్ ఓకే. పెట్టుకోవాలంటే. ఆ 2,00,000 ఏంటి అనంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,000 బిల్ వస్తే ఇయర్లీ చూసుకుంటే ఒక 36,000 బిల్ వస్తుంది. అవును. ఆ 36,000ని మనం ఈ 2,00,000లో కూడా మీకేంటంటే 2,00,000 కస్టమర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 78,000 వస్తది. ఓహ్!
సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేసి. ఓకే. దీనివల్ల కూడా ఏంటంటే కస్టమర్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఆయన పెట్టే 2 lakhsలో ఇన్వెస్ట్ చేసిన 2 lakhsలో 78,000 తీసేస్తే 1,22,000 ఆయన ఇన్వెస్ట్మెంట్. సో ఈ 1,22,000 మీరు చూసుకున్నట్టంటే ఎవ్రీ ఇయర్ 36,000 కస్టమర్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో హార్డ్లీ ఒక 3.5 yearsలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇందా నేను చెప్పినట్టు సోలార్ లైఫ్ వచ్చి 25 to 30 years ఉంది. అవును. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకి 22 years ప్లస్ వాళ్ళు ఇట్స్ లైక్ ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. వన్ టైం ఇన్వెస్ట్, అబ్సల్యూట్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ రన్లో హ్యూజ్ సేవింగ్స్. ఓకే. సో మేజర్గా కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఎలాంటి మిత్స్ వింటుంటారు? సో మేజర్గా ఇదండి, వాళ్ళు ఏమనుకుంటారంటే సోలార్ ఇందా చెప్పినట్టు ఒకటి వెదర్ కండిషన్స్ అది మనము మాట్లాడుకున్నాము. అది కాకుండా ఏంటంటే సోలార్లో బ్యాటరీస్ యూజ్ చేస్తారు, దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి మళ్ళీ రెగ్యులర్గా రిప్లేస్ చేసుకోవాలి, అలాంటివి అన్నీ అదొక మిత్ ఉంది. ఓకే. జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు పెట్టే గ్రిడ్ కనెక్షన్లో ఏంటి అని అంటే మనం బ్యాటరీస్ కానీ ఇవన్నీ కానీ మనం ఏం యూజ్ చేయం. ఓకే. ఓన్లీ డైరెక్ట్గా మనము గ్రిడ్కి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ బ్యాటరీ స్టోరేజ్ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడ స్టోరేజ్ చేయం పవర్, డైరెక్ట్గా పవర్ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో మనం యూజ్ చేయండి ఆటోమేటిక్గా అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో కాబట్టి ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ అని కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలని కానీ ఇదన్నీ కూడా అవసరం లేదు. లేదు, ఇది జస్ట్ మిత్ అంటారు. జస్ట్ మిత్ అదండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మేజర్గా ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఈ క్యాపిటల్ ఏదైతే మనం ఇందాక ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేయాలనేసి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎక్కడ 2 lakhs తెచ్చి పెట్టాలి, దానికన్నా ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ కాదు కదా, నా పవర్ అయితే ఎలాగో రన్ అవుతుంది కదా. సో ఆ 2 lakhs గురించి కూడా ఏంటి అని అంటే మనకి సన్అప్ సోలార్ పవర్ను మనం ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంక్స్తో కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్తో కానీ ఎన్బిఎఫ్సిస్తో కానీ వీఆర్ ఆల్రెడీ టైడ్ అప్ అనమాట. ఓకే. సో ఎనీ కస్టమర్ ఏంటి అని అంటే వాళ్ళు జనరల్గా కావాల్సిన మనకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ 2 lakhs దాంట్లో 80% 90% వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. ఓ, లోన్ వస్తుంది. లోన్ వచ్చేస్తుంది దాంట్లో. Great. సో వాళ్ళు హార్డ్లీ ఒక 10% 20% పే చేస్తే సో మిగతాదంతా వాళ్ళు ఈఎంఐ లాగా పే చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు వాళ్ళకి వచ్చే 3,000 ఏదైతే పవర్ బిల్ వస్తుందో డైరెక్ట్గా అదే 3,000 పవర్ బిల్ని వాళ్ళు ఈఎంఐ లాగా కట్టుకోవచ్చు. జస్ట్ 3 to 4 years. వాట్ ఎవర్ 3 to 4 years అది అంతే. డిపెండ్స్ ఆన్ అది. సో ఆ 3,000 వచ్చే పవర్ బిల్ ఏదైతే డిపార్ట్మెంట్ కడుతున్నారో ఎలాగో ఇక్కడ జీరో వస్తుంది కాబట్టి సోలార్ ప్లాంట్ పెట్టుకున్న ఆల్మోస్ట్ జీరో వస్తుంది కాబట్టి అదే అమౌంట్ని ఈఎంఐ లాగా బ్యాంకుకి పే చేసుకుంటే వీళ్ళకి Okay. ఏంటంటే సోలార్ ప్లాంట్ ఉండిపోతుంది. సూపర్. అది ఒక మేజర్ బెనిఫిట్ టు కస్టమర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ బ్యాంక్స్లో ఇచ్చే లోన్స్లో కూడా ఏంటి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. అవును. ఇట్స్ ఓన్లీ 6%. సో జనరల్గా మీరు ఈవెన్ చూసుకుంటే హోమ్ లోన్ కన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా కూడా తక్కువ. Yes. సో విచ్ ఈస్ వెరీ లెస్. Yes. అది కూడా ఏంటంటే పెద్ద ఇంట్రెస్ట్ కూడా పడదు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అక్కడ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎస్. సో మరి వాట్ అబౌట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటారు? సో వాళ్ళకి కూడా ఏంటంటే లైక్ పవర్ అనేది వాళ్ళు కూడా చాలా మ్యాండేటరీ అండి. వాళ్ళ కన్సంప్షన్స్ కూడా ఇండస్ట్రీస్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ బిగ్గర్ ఇండస్ట్రీస్లో కానీ పవర్ ఈజ్ ద మేజర్ థింగ్. సో వాళ్ళ డైలీ మంత్లీ ఇవి చూసుకుంటే ఎక్స్పెండిచర్ దీంట్లో చూసుకుంటే పవర్ అది 20% వరకు వాళ్ళ కాస్టింగ్లో ఉంటుంది. సో దానికి కూడా ఏంటంటే రీజన్ ఏంటంటే మనం జనరల్గా ఇంట్లో వాడే పవర్కి వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి 3 రూపీస్ 5 రూపీస్ అలా ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి 8 రూపీస్ నుంచి స్టార్ట్ ఓ, అవుతుంది. డబుల్. ఎందుకంటే అది కమర్షియల్ దాంట్లో వస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ సోలార్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే సేమ్ విత్ ఇన్ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ జల్దీ వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా ఇక్కడేమో యూనిట్ కాస్ట్ ఎక్కువ రెసిడెన్షియల్లో తక్కువ. సో అట్లా చూసుకుంటే వాళ్ళ ఆర్ఓఐ వచ్చేసి విత్ ఇన్ 3 yearsలో కవర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈవెన్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే మనము ఎన్బిఎఫ్సిస్ నుంచి వాళ్ళకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఆ ఆర్ఓఐ కూడా విత్ ఇన్ వెరీ 3.5 yearsలో వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. Yes. ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎస్. సో కంప్లీట్గా అన్ని బెనిఫిట్సే ఉన్నాయి. అన్ని బెనిఫిట్సే ఉన్నాయండి సోలార్లో, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు సోలార్ని అడాప్ట్ చేసుకుంటే ఎర్లీ అడాప్షన్ లాంగర్ సేవింగ్స్ బేసికల్లీ. రైట్. సో దట్ ఈస్ ఇట్. ఈ ఫైనాన్షియల్ సేవింగ్స్ కాకుండా ఇంకా అదర్ సైడ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్కి సోలార్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సో మేజర్గా ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ వల్ల ఒకటి ఏంటి అని అంటే దాని కాస్ట్ కూడా ఎక్కువ అండి ప్రొడక్షన్కి. సో మనం జనరల్గా ఇంట్లో వాడే పవర్ మనకి యూనిట్ కాస్ట్ మేబీ గవర్నమెంట్ కొన్ని రాయితీలు ఇచ్చి 3 రూపీస్ 4 రూపీస్ లాగా ఇస్తుండొచ్చు. బట్ దాని ప్రొడక్షన్ ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే సమ్వేర్ అరౌండ్ 8 రూపీస్ 10 రూపీస్ పడుతుంది ఈవెన్ గవర్నమెంట్ కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ మీరు చూసుకుంటే చాలా అఫోర్డబుల్. చాలా ఇందాక మనం క్యాల్కులేషన్ తీసుకున్నాం కదా, మన ఇన్వెస్ట్మెంట్ కూడా 3.5 yearsలో వచ్చేస్తుంది. ఆ పరంగా కూడా మనకి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ యూనిట్ కాస్ట్. అది కాకుండా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో రేపు పొద్దున మనం ఫ్యూచర్ జనరేషన్కి మనము ఏమి ఇస్తున్నాము మదర్ ఎర్త్కి అని అంటే బికాస్ ఆఫ్ సోలార్ మన నుంచి ఎంతో అంత పొల్యూటెడ్ ఫ్రీ. అది కూడా ఒక విధంగా సోలార్ ఆ విధంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే అవన్నీ కాకుండా ఏంటంటే పవర్ ఇండిపెండెంట్, అంటే మనకు కావాల్సిన పవర్ మన ఇంటిపైనే మనము
జనరేట్ జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే. సో దానివల్ల అదొక బెనిఫిట్. సో ఓకే. ఎన్ని ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సోలార్‌కి బెనిఫిట్ ఫ్యాక్టర్స్. ఓకే. సో అగ్రికల్చరల్ ల్యాండ్స్‌లో గూడా ఇప్పుడు సోలార్‌ని అవును. యూజ్ చేస్తున్నారు గదా! సో అది వచ్చేసి ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో ఏంటంటే లేటర్ జనరల్‌గా ఇది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పీఎం హుహు. కుసుమ్ స్కీమ్ అని ఉంది. హుహు. దాంట్లో ఏంటి అనంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గానీ, ఉమెన్ గ్రూప్స్ గానీ హుహు. వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏంటి అంటే ఈ కుసుమ్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఓకే. సో దీంట్లో ఏంటి అనంటే ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయో హుహు. సబ్ స్టేషన్స్‌కి నియర్ బై వాళ్ళందరికీ ఏంటి అనంటే గవర్నమెంట్ త్రూ బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేసి మెగావాట్ ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించిన సపోర్ట్ అంతా ఇచ్చి సో సోలార్ ప్లాంట్స్ ఇన్‌స్టలేషన్ చేస్తాం. దీనివల్ల ఏమవుతది అనంటే దానిపైన వచ్చే ఇన్‌కమ్ సో హ్మ్. జనరల్‌గా ఇందాక మనం మాట్లాడుకుందేమో ఇండివిడ్యువల్ హౌస్ గురించి. అవును. ఇదేమో హ్యూజ్ కెపాసిటీ మెగావాట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్‌లో పెద్ద స్పేస్ కాబట్టి పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి. సో హుహు. దీంట్లో పవర్ ఏదైతే జనరేట్ అవుతదో ఆ పవర్ అంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ పర్చేస్ చేస్తది. ఓకే. గవర్నమెంట్ పర్చేస్ చేసి పర్ యూనిట్ ₹3.13 లాగా మనకి రిటర్న్ ఇస్తది. ఓకే. సో అది కూడా ఏంటంటే ఒక 25 ఇయర్స్ పవర్ పర్చేస్ అగ్రీమెంట్ అంటాం. సో హుహు. గవర్నమెంట్ మనతో ఒక 25 ఇయర్స్ పవర్ పర్చేస్ అగ్రీమెంట్ చేస్తది. చేసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏంటనంటే దీనిపైన ప్రొడక్షన్ అయిన అమౌంట్ అంతా కూడా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతది. ఓకే. సో అది ఒక స్కీమ్ బెనిఫిట్ అది. యెస్. సో సన్ అప్ సోలార్ పవర్ సిస్టమ్స్ నుండి పబ్లిక్ అంటే ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు కస్టమర్స్‌కి? సో మేజర్‌గా మనం వచ్చేసి సోలార్ రూఫ్‌టాప్ ఇదొకటి మేజర్ సర్వీస్ అండి. అది కాకుండా ఇందాక చెప్పినట్టు మనము సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇవి కూడా చేస్తాము. సోలార్ స్ట్రీట్ లైట్స్ గూడా? సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా చేస్తాం. సోలార్ స్ట్రీట్ లైట్స్ వచ్చేసి మేజర్‌గా ఏంటంటే వెరీ రీసెంట్‌గా ఏంటంటే మేము సిద్దిపేట హైవే, కరీంనగర్ హైవేలో మందపల్లి అనే ఒక విలేజ్‌లో హుహు. మొత్తం ఎంటైర్ విలేజ్‌ని మనం సోలార్ స్ట్రీట్ లైట్స్‌తో ఓహ్! ఇన్‌స్టలేషన్ చేసాం. ఓకే. సో అది ఒక త్రూ వన్ ఆఫ్ ద ఎన్‌జీఓ నుంచి చేసాము. హుహు. సో దట్ వాజ్ అంటే ఆ విలేజ్ మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు సోలార్ స్ట్రీట్ లైట్స్ పైన రన్ అవుతది. హుహు. అది ఎక్కడంటే జనరల్‌గా ఎక్కడైతే మనకి పవర్ కొన్ని స్ట్రీట్ లైట్స్ లేని విలేజెస్ కానీ అక్కడందరూ వాళ్ళకి బాగా యూజ్ అవుతది. సో ఓకే. మేజర్‌గా మేము వచ్చేసి ఎక్కువగా సోలార్ రూఫ్‌టాప్ చేస్తాము. హుహు. మాదొచ్చేసి ఆహ్, హౌస్ హోల్డ్స్‌కి గానీ, హ్మ్. ఇండస్ట్రియల్స్ గానీ, హ్మ్. కమర్షియల్స్ కానీ హుహు. అన్ని సెక్టార్స్‌లో. సో వి ఆర్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది సెగ్మెంట్స్. మీరు ఇన్ని బెనిఫిట్స్ చూస్తుంటే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకి గూడా మాకు కూడా ఇలాంటి ఆప్షన్ ఉంటే బావుండు అని అనుకుంటారు. సో మరి వాట్ అబౌట్ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్? హై రైడ్ అపార్ట్మెంట్స్‌కి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సొల్యూషన్ ఏంటంటే లైక్ వాళ్ళకి కామన్ బిల్ అనేది ఒకటి జనరల్‌గా మీరందరూ ఒక్కొక్క హై రైజ్ బిల్డింగ్‌లో చూసుకుంటే ఇప్పుడున్న హైదరాబాద్‌లో వెస్ట్ సైడ్ మొత్తం చూసుకుంటే 500 ఫ్లాట్స్, 1000 ఫ్లాట్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఏంటంటే కామన్ అమ్యూనిటీస్ కింద ఒక కామన్ మీటర్ ఉంటది. ఓకే. సో వాటికి మనం ఏం చేస్తాం అనంటే ఆ పైన స్పేస్ ఏదైతే ఉంటుందో అపార్ట్మెంట్ స్పేస్ జనరల్‌గా అది కామన్ స్పేస్. హుహు. అందరికీ సంబంధించిన స్పేస్. హుహు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాము అనంటే జనరల్‌గా ఆ కామన్ మీటర్ ఏదైతే ఉందో వాటికి సోలార్ ఫిక్స్ చేస్తాం. హుహు. దానివల్ల వాళ్ళకి రెగ్యులర్‌గా ఈవెన్ ఆ కామన్ అమ్యూనిటీస్ అంటే వాళ్ళ క్లబ్ హౌస్ గానీ, స్విమ్మింగ్ పూల్ గానీ, జిమ్ గానీ దానికి సంబంధించిన పవర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 90% వరకు మనం ఈ సోలార్ రూఫ్‌టాప్‌తో రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. అదొక ఆప్షన్ ఉంది. ఇంకా అడ్వాన్స్ అంటే మేబీ ఇంకొక 1 ఇయర్ నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్‌లో మనకి ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే అపార్ట్మెంట్‌లో ఉంటారో హ్మ్. సో వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే బికాజ్ వాళ్ళకి ఓన్‌గా పైన స్పేస్ ఉండదు. హ్మ్. బట్ వాళ్ళకి ఇంకెక్కడైనా స్పేస్ ఉంటే అంటే మేబీ మీ విలేజ్‌లో గానీ, ఇంకెక్కడైనా వాళ్ళకి ఏదైనా ల్యాండ్ గానీ, ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే హ్మ్. అక్కడ సోలార్ పెట్టుకొని ఆ బెనిఫిట్‌ని ఇక్కడ తీసుకునే ఓహ్! అవకాశాలు ముందు ముందు మేబీ ఇంకొక స్టార్ట్ చేస్తున్నారు. హుహు. అది మేబీ 6 మంత్స్ 1 ఇయర్‌లో ఈవెన్ యూ యాస్ కెన్ సూన్. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. గ్రేట్. గ్రేట్. సో ఇంకొక మిత్ అయితే ఉంది. ఇప్పుడు మనకి హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు హ్మ్. ఈ థండర్స్‌కి వాటికి మనం పవరే ఆఫ్ చేసుకుంటూ ఉంటాం హ్మ్. భయంతో. హ్మ్. హ్మ్. సో మరి సోలార్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి. సో, మనం ఏం చేస్తామనంటే సోలార్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడే ఇవన్నీ ఎందుకంటే మనం ఎప్పుడు సోలార్ పెట్టడమే మనం రూఫ్‌టాప్ పైన పెడతాం. రూఫ్‌టాప్ అవును. అంటేనే అది పైన ఓపెన్ టు స్కై, ఓపెన్ టు రెయిన్, ఓపెన్ టు ఎనీథింగ్ యెస్. డస్ట్ ఎవ్రీథింగ్ ఉంటది అవును. కాబట్టి, మనము సోలార్ ప్లాంట్ ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన లైటింగ్ అరెస్టర్ గానీ, హుహు. దానికి కావాల్సిన ఎర్తింగ్ గానీ, హుహు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్‌గా చేస్తాం. ఓకే. దానివల్ల ఏమవుతదంటే కస్టమర్ ఇప్పుడు ఎవరైనా గానీ బిల్డింగ్ మీద ఎళ్ళినప్పుడు, పిల్లలు గానీ ఎవరైనా ఎళ్ళినప్పుడు దాన్నేదో ముట్టుకుంటే షాక్ యెస్. వస్తదని అవన్నీ ఇష్యూస్ భయాలుంటాయి. లేకుండా భయాలుంటాయి. సో, అవన్నీ లేకుండా ఏంటి అనంటే ప్రాపర్ ఎర్తింగ్ చేయడం గానీ, అవి ఒకటి ప్రాపర్‌గా చేస్తాము. దానికి తోడు ఇందాక మీరన్నట్టు థండర్ స్టార్మ్స్ వస్తే ఏమవుతది? హ్మ్. సో, దానికి ప్రాపర్‌గా మనం లైటింగ్ అరెస్ట్ ఇవన్నీ ఫిక్స్ చేస్తాము. హుహు. దానివల్ల ఏమవుతదంటే సోలార్ ప్లాంట్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా అది ప్రొటెక్ట్ చేస్తది. ఓకే. సో, ఇవన్నీ ప్రికాషన్స్ మనం ఇన్‌స్టలేషన్ చేసినప్పుడే ప్రాపర్‌గా తీసుకుంటాం. ఓకే. సో, ఎందుకంటే దాని లైఫ్ 25 ఇయర్స్ అని యెస్. చెప్పినట్టు 100% అది రావాల్సిందే. అవును. సో సో గవర్నమెంట్ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉంటాయా?
సో గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉందండి. వాళ్ళ నుంచి ఎంకరేజ్‌మెంట్ ఎక్కువ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్నా ఇన్‌ఫాక్ట్ ఏంటంటే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేసి లాస్ట్ 2024లో పీఎం గారు లాంచ్ చేశారు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అనంటే ఎవరైతే ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే సోలార్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే 78,000 సబ్సిడీ అవును. ఇస్తుంది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. సో బై 2030 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇంకా బిఫోర్ దట్టే ఒక 1 crore హౌస్ హోల్డ్స్ ఇండియా మొత్తంలో అక్రాస్ ఇండియా 1 crore హౌస్ హోల్డ్స్కి మేము ఈ సబ్సిడీ స్కీమ్ ఇవ్వాలి. ఓకే. ఇండియా మొత్తంలో 1 crore హౌస్ హోల్డ్స్ని మనం సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్ చేయాలనే ఒక టార్గెట్ మీద గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఎవ్రీ బడ్జెట్ సెషన్లో కూడా దీనికి కావాల్సిన ఫండింగ్ కూడా అలాట్ చేస్తా ఉన్నాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే యాజ్ ఆన్ టుడే అంటే మీరు లేటెస్ట్ స్టాట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనం ఈ 2 yearsలో 35 lakhs మైల్ స్టోన్ని మనం రీచ్ అయ్యాం ఆల్రెడీ విత్ ఇన్ 2 years. మీరు అడాప్టబిలిటీ అంటే ఒకసారి చూసుకున్నట్టయితే మీరు బిఫోర్ 2024 కన్నా ముందు చూసుకుంటే హార్డ్లీ మనం ఒక 5 lakhs ఇండియా మొత్తంలో కూడా ఒక 5 lakhs ఇన్స్టలేషన్స్ కూడా సో దట్ మీన్స్ అవేర్నెస్ వస్తుంది పబ్లిక్ చాలా అవేర్నెస్ వస్తుంది. యాక్సెప్టెన్స్ కూడా ఎక్కువ ఉంది పబ్లిక్ నుంచి, ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. సో వాళ్ళకి ఆ బెనిఫిట్ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ గవర్నమెంట్ నుంచి ఈ సబ్సిడీ ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేసే స్కీమ్ ఉందో అది కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అది అండ్ ఇంకోటి గవర్నమెంట్ కూడా చాలా అన్ని ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఏంటి అని అంటే ఈ సబ్సిడీ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే కొంతమందికి ఏంటంటే అది వస్తాయో లేదో ఆ డౌట్స్ కూడా కొంతమందికి ఉండే. బట్ ఆ డౌట్స్ లేకుండా ఏంటంటే డైరెక్ట్గా బెనిఫిట్ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా అమౌంట్ కూడా డిపాజిట్ చేస్తున్నారు వాళ్ళు వితౌట్ ఎనీ స్ట్రగుల్స్. అదంతా కూడా ఆన్లైన్ ఉంది, సీమ్లెస్ ఉంది అనమాట. సో కస్టమర్కి ఎటువంటి నేను ఏదో ఆఫీస్కి వెళ్ళాలి దానికోసం క్లెయిమ్ చేసుకోవాలి అట్లాంటి ఏమీ లేకుండా అన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అన్నీ కూడా మనం. సో ఈ ప్రాసెస్ అంతా మీకు కంపెనీ నుంచి సపోర్ట్ మా నుంచే సపోర్ట్ ఉంది. సన్అప్ సోలార్ టీమ్ మేమే చేస్తాం. కస్టమర్కి ఏంటి అంటే ఎటువంటి దీంట్లో ఏంటంటే ఆయన వెళ్ళి పర్సనల్గా చేయాల్సింది ఏముండదు. వాళ్ళ సైడ్ నుంచి చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా మా టీము మేమే ఆన్లైన్ అన్ని సపోర్ట్ చేసి ఈవెన్ వాళ్ళకి సబ్సిడీ వచ్చేంత వరకు కూడా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఎస్. సో ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ ఎలా ఏమైనా ఉంటుందా? యాజ్ ఆఫ్ నో అయితే మనము కొంత చైనా నుంచి డిపెండ్ అయి ఉన్నామండి. ఓకే. బట్ లాస్ట్ 2 years నుంచి అగైన్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ వల్ల సో మన దగ్గర మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద చాలా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది సోలార్ది కూడా. ఒకప్పుడు మీరు ఈవెన్ ఇప్పుడు స్టాట్స్ చూసుకున్నట్టయితే బిఫోర్ నేను అగైన్ మళ్ళీ ఆ 2024 ముందు చెప్పాలంటే ఒక హార్డ్లీ మనం ఒక 3 gigawatt మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉండేది. మీరు ఈరోజు చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ టుడే మార్చ్ 2026 డేటా చూసుకున్నట్టయితే మనము వీఆర్ స్టాండింగ్ ఎట్ 172 gigawatt ప్రొడక్షన్లో మనం ఉన్నాం. సో విచ్ ఈస్ వెరీ హ్యూజ్. సో దట్ షోస్ హౌ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ ఏముందనేది. బట్ స్టిల్ ఎంతో కొంత మనం కొన్ని అందులో సోలార్లో మెయిన్ సెల్స్ కానీ ఇవి కానీ కొంతవరకు మనం అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉన్నాం. నాట్ ఓన్లీ అస్ ఎంటైర్ వరల్డ్ చాలా వరకు అదర్ కంట్రీస్. బట్ గవర్నమెంట్ ఈజ్ హెల్పింగ్ అండ్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సోలార్ వైపు వస్తున్నాయి. R&D జరుగుతూ ఉంది. సూన్ వీఆర్ గోయింగ్ టు సీ లైక్ అన్న మొత్తం 100% మన దగ్గర అయ్యే రోజులు కూడా ముందు ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టైంలో ఉన్నాము. మరి నెక్స్ట్ 5 years అసలు ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి. ఎందుకు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే చాలా తక్కువ మందికి తెలిసేది దీని గురించి. ఇప్పుడు మాకు మేజర్గా మేము ఎప్పుడైనా సర్వీస్ మనకి ఏమైనా ఎంక్వైరీస్ వస్తే సోలార్ దాని గురించి చూసుకున్నట్టయితే ఎక్కువగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు బై డిఫాల్ట్గా పెట్టేసుకుంటున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని అంటే మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ ఎలా ఏసీ ఏదైతే మ్యాండేటరీయో సోలార్ రూఫ్ టాప్ కూడా మ్యాండేటరీగా ఉంటుంది. సో అది 100%. ఇంకొకటి ఏంటి అని అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే సోలార్లో హ్యూజ్ R&D జరుగుతూ ఉంది. కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా 1 kilowatt సోలార్ ప్యానల్ పెట్టాలి అని అంటే మనకి దగ్గర ఒక 3 kilowatt పెట్టాలంటే 12 panels వరకు మేము యూజ్ చేసేవాళ్ళం. దానికి స్పేస్ కూడా ఒక 1000 SFT దాకా యూజ్ చేసుకున్నాం. బట్ యాజ్ అండ్ టుడే మనం చూసుకుంటే ఓన్లీ ఒక 5 panels పెడతాము. హార్డ్లీ ఒక 250 SFT. ఇన్ ద కమింగ్ డేస్ మీరు అన్నట్టు 5 yearsలో అయితే ఐ డోంట్ ఈవెన్ థింక్ అంత స్పేస్ కూడా అవసరం పడదు, అన్ని ప్యానల్స్ కూడా అవసరం పడదు. జస్ట్ 1 kilowattకి ఒక ప్యానల్ మేబీ మీ విత్ ఇన్ 2 yearsలో మీరు చూడరు. దానివల్ల ఏమవుతుంది బెనిఫిట్ మేజర్లీ అంటే ఎవరైతే మేజర్గా స్పేస్ కాన్స్టెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే హాస్పిటల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మాకు చాలా హాస్పిటల్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళే ఇవి బిల్డింగ్స్ చూసుకుంటే మీరు మెయిన్ రోడ్ పైన బిల్డింగ్స్ ఉంటాయి.
వాళ్ళ పవర్ కన్జంప్షన్ హ్యూజ్ ఉంటుంది. ల్యాక్స్లో వాళ్ళ పవర్ కన్జంప్షన్ హెవీ కావాలి. హెవీగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని. సో మేము అక్కడికి వెళ్ళి మా టీం వెళ్ళి సైట్ సర్వే అవన్నీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే స్పేస్. వాళ్ళకి ఆ బిల్డింగ్ పైన ఉండే స్పేస్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చే పవర్ బిల్ని మనము మ్యాక్సిమం అంటే ఒక 20% 30% మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాము. సో ఈ ఫ్యూచర్ వచ్చే నెక్స్ట్ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్లో వచ్చే ఈ హయ్యర్ ఎఫిషియన్సీ ప్యానల్స్ వల్ల దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి స్పేస్ అనేది చాలా తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ సోలార్ కెపాసిటీ ప్యానల్స్ పెట్టే ఛాన్సెస్ సో చాలా ఎక్కువ. ఆప్షన్స్ పెరుగుతాయి అన్నమాట. చాలా ఆప్షన్స్ పెరుగుతాయి, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వాడే సోలార్ ప్యానల్స్ కూడా మనకు వచ్చే సన్లైట్ నుంచి ఏదైతే సన్లైట్ నుంచి వచ్చే దాంట్లో మనము మ్యాక్సిమం ఒక 20-25% మాత్రమే వాడుకోగలుగుతాం ప్రొడక్షన్. సో కమింగ్ డేస్లో ఇట్ మై టచ్ ఈవెన్ 30-35-40 అంటే పెరిగే అవకాశం ఉంది. చాలా ఎక్కువ ఉంది. సో దానిపైన ఆ విధంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి 5 yearsలో మీరు ఇంకా చాలా చేంజెస్. సోలార్ ఈస్ బూమింగ్ అంటారు. సోలార్ ఈజ్ బూమింగ్. సో ఇది Okay. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను చెప్పాలి అని అంటే ఇండియాలో ఇట్ జస్ట్ స్టార్టెడ్ నౌ. ఇన్ఫ్యాక్ట్ నౌ యాజ్ ఆన్ టుడే వీఆర్ ఇన్ నంబర్ 3 పొజిషన్. ఇండియా వచ్చేసి నంబర్ 3 great. పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ అడాప్షన్. గ్రేట్. ఫస్ట్ ఆఫ్టర్ చైనా, యూఎస్ఏ తర్వాత మనం ఉన్నాం. సో అదర్ కంట్రీస్ ఇంకా గోయింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మనకున్న పాపులేషన్స్కి ఇప్పటికీ మనం చూస్తే హార్డ్లీ వీ హ్యావ్ నాట్ ఈవెన్ టచ్ 10% కూడా మనము రీచ్ అవ్వలేదు. సో జస్ట్ బూమ్ అనేది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు సీ మచ్ మోర్ సోలార్ ఇన్స్టలేషన్స్ ఆల్ దిస్ స్టఫ్. ఎస్. సో ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మీరు 2019లో స్టార్ట్ చేసినప్పుడు అంత హ్యూజ్ అవేర్నెస్ అయితే లేదు. సో మరి అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ చూసారు? ఎందుకంటే మీరు జాబ్ నుంచి వచ్చారు కదా. కరెక్ట్. Yes, sir. అది కరెక్ట్ అండి. సో బేసికలీ ఏంటంటే అప్పుడు ఫ్యాక్ట్లీ అంత అవేర్నెస్ అయితే లేదు అండ్ ఇంత అడాప్షన్ కూడా అప్పుడు లేదు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అంత సపోర్టివ్గా లేదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కువగా మేము హౌస్ హోల్డ్స్ కన్నా ఈ కమర్షియల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో బిజినెస్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎక్కడెక్కడైతే పవర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మేము చేసేవాళ్ళం. సో అది ఒక బిగ్గర్ ఛాలెంజ్ ఉండేది. బట్ ఇది నౌ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ అప్స్ అండ్ డౌన్, అంటే పైకి కిందికి అయింది, అంటే అంత అడాప్షన్ వచ్చింది ఇప్పుడు. సో అప్పుడైతే ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. దాని తర్వాత మేము ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు అగైన్ ఇమీడియట్గా మాకు కోవిడ్ కూడా వచ్చింది. అవును. అది ఒక బిగ్గర్ ఛాలెంజ్ ఉండింది. బట్ ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ 2024 స్కీమ్ ఏదైతే పిఎం సూర్యఘర్ స్కీమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి చూడాల్సిన పని లేకుండా ఉంది. ఎస్. సో సోలార్ ఈజ్ బూమింగ్. నెక్స్ట్ మీదే అంత బిజినెస్. ఎస్. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక దానికి ఎండింగ్ లేదు. లేదు మేడం. అంటే నిజంగా ఎందుకంటే బెనిఫిట్స్ కూడా అలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ బిజినెస్ మాకనే కాదు, ఈవెన్ కస్టమర్ బెనిఫిట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఏంటి అని అంటే మనము పవర్ని అయితే మనము యూజ్ చేయకుండా ఆగడం ఆప్షన్ లేదు, అది అయితే లేదు. మనకి ఆక్సిజన్ ఎలాగో పవర్ అలా అయిపోయింది. కరెక్ట్, 100% కరెక్ట్. సో దానికి ఏంటి అని అంటే మనం దాన్ని ఆ ప్రొడక్షన్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అని అంటే హౌస్ హోల్డ్ చూసుకుంటే మీరు అంతమంది కూలర్స్ ఉండేవి, ఇప్పుడు తర్వాత ఏసీలు వచ్చాయి. ఒక ఏసీ పోయి 2 ఏసీలు వచ్చాయి, ఇప్పుడు 2 పోయి 3 వాడుతున్నారు. సో ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్ వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్గా. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో ఇది ఎలక్ట్రిక్ కార్స్ కూడా మనకి యూజ్ అవుతుందా? 100% అండి. సో జనరల్గా ఏంటి అని అంటే మనం సోలార్ ప్లాంట్ అనేది గ్రిడ్కి కనెక్షన్ ఇస్తాం కాబట్టి మన ఇంట్లో వాడే అప్లయన్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. మీరు లిఫ్ట్ వాడవచ్చు, ఎలక్ట్రిక్ కార్స్ వాడవచ్చు, ఏసీస్ వాడవచ్చు, సో అన్నీ కూడా వాడచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనం ఇంటిపై నుంచి పెట్టిన దాని నుంచి వస్తుంది. ఏదైనా తక్కువ అయినప్పుడు మాత్రం మనం ఏంటంటే డైరెక్ట్ గ్రిడ్ నుంచి ఎప్పుడు పవర్ లైవ్లో ఉంటుంది. ఓకే. ఇది లేనప్పుడు అక్కడి నుంచి వస్తుంది. ఓహో, ఆల్టర్నేట్ గా మనం స్విచ్ చేసుకోవచ్చు. ఏం స్విచ్ చేయాల్సిన పని, అది బై డిఫాల్ట్గా ఉంటుంది. మనం ఏం మాన్యువల్గా వెళ్ళి మనం స్విచ్ ఆన్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి అట్లాంటి అవసరమే ఉండదు. ఎప్పుడు అది లైవ్లో 2 ఉంటాయి అనమాట. మనకు ఒకవేళ మన సోలార్ నుంచి మన ఇంటిపై నుంచి వచ్చింది తగ్గింది అన్నప్పుడు లైవ్లో ఇక్కడి నుంచి గ్రిడ్ నుంచి ఎప్పుడు పాస్ అవుతానే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈజీగా రన్ అవుతాయి. ఓకే. సో మనకి ఇన్వర్టర్ తో సంబంధం లేదా? ఇన్వర్టర్ వచ్చేసి అది బ్యాకప్ పర్పస్ మేడం. అది మీ రెగ్యులర్ ఇన్వర్టర్, అది మీకు బ్యాకప్ లాగా మీరు యూస్ చేయాల్సింది. ఈ సోలార్ది మీకు బ్యాకప్ లాగా పనిచేయదు. ఎందుకంటే గ్రిడ్కి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే గ్రిడ్ నుంచి పవర్ ఆఫ్ అయినప్పుడు మన సోలార్ కూడా ఆఫ్ అవుతుంది. ఓకే. సో మీరు రెగ్యులర్గా ఏదైతే ఇన్వర్టర్ బ్యాకప్ మీరు ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు యూజ్ చేస్తూ ఉంటారో అది మీరు యాజ్ యూజువల్గా మీరు బ్యాకప్ పెట్టుకోవాల్సి. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దానికి కావాల్సిన పవర్ ఏదైతే ఉందో అది కూడా మీ సోలార్లో మీకు వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి దాని ఇబ్బంది ఏం లేదు. ఎస్. సో మన కంపెనీ ఎక్కడ ఉంది సార్? మాది వచ్చేసి హిమాయత్ నగర్ అండి, లోవర్ ట్యాంక్ బండ్లో ఉంది మన ఆఫీస్. మేము అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం. రైట్. ఎస్, నిజంగా గ్రేట్ బిజినెస్ అండి. అండ్ మనకి కస్టమర్స్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇక మీద కూడా కంప్లీట్ సోలార్కే డైవర్ట్ అవుతారు అని అర్థమవుతుంది మీరు చెప్పిన బెనిఫిట్స్ బట్టి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.